మనకు అది సమయం ఉంటుంది, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవ్వడం తప్పించి మళ్ళీ ఆ విషయాలను ఎత్తుకోవడం. ఎస్, వేణుగోపాల్ రెడ్డి గారు, డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేయట్లేదు, టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు అన్న మాటలు వెనక్కి లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుకుంటూ ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు, ఇదంతా చేస్తుంది వాళ్ళే అనేది వీళ్ళు చెప్తున్నారు. ముందుగా ప్యానెల్ ఉన్న సభ్యులకు మీకు అందరికీ నమస్కారం అన్న, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇక్కడ రెండు విషయాల గురించి చెప్పాలి. ఆల్రెడీ భాను అన్న గారు క్లారిఫై చేశారు టీటీడీలో ఏం జరుగుతుంది అన్నది, అది పక్కన పెడదాం కొద్దిసేపు సబ్జెక్ట్ ని, మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్పి పక్కది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే లడ్డు వివాదంగా మొదలయ్యి ఈరోజు ఒక రాజకీయ క్రీడ మొదలయ్యి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసే విధంగా జరుగుతున్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దానికి కారణం ఈరోజు కర్త కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ అని చెప్తానండి. ఎందుకంటే ఈరోజు మహాపాపం తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, కొన్ని కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి, అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో నెయ్యి ప్లేస్ లో రసాయనాలు కలిపి లడ్డుని సరఫరా చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్న మాట వాస్తవం కాదా లేదన్నది ఈరోజు ప్యానెల్లో ఉన్న వైసీపీ నాయకులు క్లారిఫై చేయాలి. ఫస్ట్ పాయింట్ అది ఆల్రెడీ ఆయన క్లారిఫై చేయలేకపోయినాడు, అది మనకు క్లియర్గా అర్థమైపోయింది. రెండో పాయింట్, ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసం, లడ్డు వివాదం నుంచి బయటపడడం కోసం, మీ రాజకీయ క్రీడ కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు దేని పాపాలు లేవు. ఈరోజు అక్కడ లిక్కర్ సప్లై చేయాలని ప్రయత్నం చేసినారు, లడ్డు కల్తీ చేశారు, పరకామణితో ఆడుకున్నారు, తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో అవినీతి చేసి దుర్మార్గాలు చేసి మీరు అధికారంలో ఉన్న రోజుల్లో వైవి సుబ్బారెడ్డి గారు గోశాల పేరుతో, అలాగే అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే అక్కడ చూసుకుంటా పోతే ఎన్ని అవినీతి పనులు చేశారో ఆ చిట్టా బయట తీస్తే చిత్రగుప్తుడు చిట్టా అంటుంటది. అంత పెద్ద అవినీతి పనులు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఆ వాస్తవాలని బయటకు వస్తున్నాయి, సిట్ నివేదిక బయటకు వచ్చింది. ఈ రోజు వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నామని చెప్పి ఒక పక్క చెప్తూనే ఇంకో పక్క భూతు పురాణానికి తెరలేపినారు. ఆ భూతు పురాణం ఏ స్థాయికి పోయిందంటే దిగజారిన రాజకీయాలకి, రాజకీయ వ్యవస్థలో ఇలాంటి నాయకులు ఉన్నారా అని చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ఈరోజు అంబటి రాంబాబు గారైనా, జోగి రమేష్ గారైనా, పేరి నాని గారైనా, రోజా గారైనా, విడుదల రజనీ గారైనా, లేకపోతే రాష్ట్రంలో వైసీపీ నాయకులు అనుకునే వాళ్ళు ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు ఉండాల్సిన విలువలు విశ్వసనీయత లేకుండా రాజకీయ నాయకుడు అంటే ఇంత దిగజారి మాట్లాడతారా అనే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్రంలో పరిస్థితి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎల్ వర్డ్ తోటి సంబోధించి మాట్లాడడం ఈరోజు పబ్లిక్ లో అంతెందుకన్నా, ఈరోజు పార్టీ అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, క్యాడర్ తోటి మీటింగ్ పెట్టాడు. ఆయనకి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, ఆయన మధ్య ఇక్కడ నిజంగానే ఆయన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే వాడు వీడు అని సంబోధించే సంస్కారం ఎక్కడ ఉంటుంది? ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని, ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు అంటే వైఎస్ఆర్సీపీ అనేది ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ కోసం, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ లడ్డు వివాదం నుంచి బయటపడడం కోసం, లేకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజు ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లా అండ్ ఆర్డర్ అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే, వారితోటి దగ్గరుండి చేయిస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒక్క నిమిషం అనేది ప్రధానంగా వారు అడుగుతుంది అన్న. ఒక్కటండి, ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందని చెప్పి పదే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీ నాయకులు మాట్లాడుతున్న మాటలు మీరు ఏకీభవిస్తారా? జోగి రమేష్ గారు జైలుకు పోయించిన తర్వాత ఏం మాట్లాడినారు? అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే పబ్లిక్ లోకి వచ్చి ఏం మాట్లాడినారు? అలాగే ఈ రోజు పేర్ని నాని గారు వారానికి ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టేది భూత పురాణం చెప్తున్నాడు. నెక్స్ట్ విడుదల రజనీ గారు మొన్న పాప పరిహార పూజ అని చెప్పి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ సృష్టించాలని ప్రయత్నం చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రతిసారి వారంకి నెలకు ఒకసారి తిరుపతిలో ఏదో ఒకటి గొడవ సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ రకంగా రాష్ట్రంలో చేసింది ఎవరన్నా? అంటే ఏంది వీళ్ళ రాజకీయం ఏంది? ప్రజల కోసం పనిచేస్తున్నారా? మీరు ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పడిపోయినా కూడా ఈ రోజుకి కూడా మీ రాజకీయాల్లో మార్పు రాలేదు, ఈ రోజు కూడా మీ పనితీరులో మార్పు రాలేదు, ఈ రోజు కూడా మీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఈ రోజు కూడా మీ పంత ఏంటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము చేసేది ఒకటే రౌడీజం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము చేసేది ఒకటే దుర్మార్గం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము చేసేది ఒకటే ప్రజల్ని కించపరచడం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయడం, మా పంతా నెగ్గించుకోవడం, మా స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అబాసుపాలు చేయడం. ఇది వాళ్ళకి తెలిసిన విద్య. ఇది రాజకీయ పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయ పార్టీ నడిపే అర్హత ఉందా? అసలు ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి కూడా ప్రతిసారి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కూడా ఉండడు, ఆయన బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చి వారంకి నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు కదా. ఇంత రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మీకు చెప్పలేకపోతున్నాం?
ఇలాంటి అంబటి రాంబాబు గారి మీద, పేరు నాని గారి మీద, లేకపోతే ఈ రోజు సోకాల్డ్ నాయకుల మీద, జోగి రమేష్ మీద Right. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాం? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన జైలు నుంచి బయటకు వస్తేనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారా? ఏమన్నా అంటే ఆయన ఏమన్నా ఆయన చంద్రగిరి ఆయనకి ఏమన్నా రాయించారా? రైట్ అండి. చంద్రగిరిలో ఆయన ఉండదని Yes. చెప్పారా? ఈ రోజు మీరు రాజకీయం చేస్తున్నారా, ప్రజల కోసం పని చేస్తున్నారా, లేకపోతే కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అబాస్పాలు చేయడం కోసం పని చేస్తున్నారా అనేది క్లారిఫై చేయండి ఫస్ట్. Right. ఇవన్నీ Yes. పక్కన Continue పెట్టేసి చేద్దాం. మీరు లడ్డు Continue వివాదాన్ని చేద్దాం. బయట చేసుకోవడం వేణుగోపాల్ కోసం, రెడ్డి మీరు గారు. చేసిన Yes, తప్పులను continue కవర్ చేసుకోవడం కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామంటే చూసే ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఏ క్వశ్చన్ కూడా మీరు ఏం చేస్తారో చేయండి, బరాబర్ మాకు కూడా తెలిసి ఏం చేయాలనో అదే పద్ధతులు మీకు పోతున్నాం, చేద్దాం. రైట్ అండ్ కంటిన్యూ చేద్దాం. ఎస్, తిరుగుతున్న వేణుగోపాల్ గారు మీ దగ్గరికి వస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుని అసలు ఈ మాటల యుద్ధం కాస్త భౌతిక దాడుల వరకు ఎందుకు వెళుతోంది? ఇదేం